ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను చెప్పదలుచుకున్న రెండు మాటలు ఏంటంటే, లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి సాహిత్యం అని పెట్టుకున్న ఈ సదస్సులో సాహిత్యం గురించి చర్చించడానికి కావలసిన సైద్ధాంతికమైన ఆలోచనలు ఈ సదస్సులో వచ్చాయి. నాకైతే అటు కల్లూరి భాస్కర్ గారి ఉపన్యాసంలో కానీ, ఇటు స్కైబాబా లాంటి వాళ్ళ ప్రస్తావనలో కానీ, సూఫీ ప్రస్తావనలో కానీ, తర్వాత కాసిం ప్రసంగంలో కానీ, వీటన్నింటిలో వ్యక్తమైనటువంటిది మనం లౌకిక ప్రజాస్వామిక విలువలు సాహిత్యంలో చర్చించాలంటే ముందు సమాజంలో ఎట్లున్నాయో వాటిని ఏ ఏ కోణాల్లో చర్చించవచ్చో అర్థమైంది. అంటే లౌకిక అలౌకిక ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్ని, జాతీయత, జాతీయవాద సంస్కృతి, ఈ కాన్సెప్ట్స్ని గురించిన ఒక చక్కటి పరిశీలన, చక్కటి అవగాహన ఏర్పడిందని అనుకుంటున్నా. తర్వాత రెండవది, దీనిని సాహిత్యానికి అప్లై చేయాలంటే అది కొంత ప్రయత్నం చేశాను ఇక్కడ, పాలమూరు సాహిత్యానికి అన్వయించే ప్రయత్నం. కానీ దానికి నిజానికి చాలా సమయం కావాలి. ఒక రీసెర్చ్ సాహిత్యాన్ని అంతా సేకరించడం, ఆ సాహిత్యంలో లౌకిక ప్రజాస్వామిక విలువలే ఉన్నాయి. అవి మొత్తం మనం ప్రతిదాని గురించి చెప్పక్కర్లేదు, ప్రతి వాళ్ళను పరిచయం చేయక్కర్లేదు. కానీ ఒక ట్రెండ్ ఎట్లా కొనసాగుతున్నది అనేది అప్లై చేయాలంటే ఇటు థియరీ తెలియాలి, అటు సాహిత్యము పరిచయం అయి ఉండాలి. ఇది చెయ్యాలి, దానికి సమయం కావాలి. ఉదయమిత్ర గారు లాంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు దాని మీద. ఇది దేనికంటే ఇంకా మళ్ళీ మనం చేయాల్సిన పని ఎంత ఉందో సూచించడానికి. ఇది ఇలా ఉంటే మరొక విషయం చెప్పాలి. ఈ సదస్సు ఈరోజే కాదు, మొత్తంగా ప్రచారం ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి కూడా సభ నిరంతరంగా జరుగుతున్నదని నేను అనుకుంటాను. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఊళ్ళో దాదాపుగా తిరిగారు బాగా. ఈ మోడల్ ఇంతకుముందు మేము చెయ్యలేదు ఇక్కడ. అంటే ఒకటి నేర్చుకున్నాం ఈ సభల ద్వారా. సమూహ ఒక అంశం నేర్చుకుంది ఏమిటంటే, ఇక నుంచి మనం ఎక్కడ సదస్సు పెట్టినా ఆ సదస్సు పెట్టిన ప్రాంతాలలో, ఒక్క సెంటర్లోనే కాదు, ఎక్కడ పెడుతున్నాం ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలో ఎట్లా తిరగాలి, ఎట్లా ప్రజలకు మన సందేశం అందించాలి. అంటే ఇప్పుడు ఈ రోజున అక్కడి నుంచి రాకపోవచ్చు అందరూ, కానీ ఆల్రెడీ అక్కడ సమూహం గురించిన చర్చ జరిగింది. కనుక నేను అనుకోవడం అయితే, మనం కరపత్ర ఆవిష్కరణ ఎప్పుడు వచ్చాము, మనం ఇక్కడ కరపత్ర ఆవిష్కరణకు వచ్చాము. వచ్చిన రోజు నుంచి 30 నాడు వచ్చాము. 30 నుంచి నిన్నటి వరకు సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు నాకు జరిగింది, ఈరోజు ఒక్కరోజే కాదు జరిగింది. ఆ రోజు నుంచి ఇదే అంశం మీద సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. కవిత్వం రూపంలో కావచ్చు, ఉపన్యాసాల రూపంలో కావచ్చు, అవి జరుగుతూనే ఉన్నాయి. ఈ నమూనా సమూహ స్వీకరించాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఒక కొత్త నమూనా ఇచ్చినందుకు, దీనిని ఇంత చక్కగా చేసినందుకు సమూహ కార్యవర్గం పక్షాన మహబూబ్ నగర్ జిల్లా సమస్త సామాజిక ప్రజాస్వామిక సాహిత్య పరులందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.